అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పులి సంచారం. తెలంగాణలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులి రోడ్డు మీద స్వేచ్ఛంగా తిరుగుతున్న దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అటవీ మార్గంలో నడుచుకుంటూ వచ్చిన పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పులి కదలికలపై అటవీ అధికారులు నిఘా పెంచారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. సంక్రాంతి ఎఫెక్ట్, ప్రయాణికుల రద్దీ. ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సుల కోసం బారులు తీరిన జనం. భారీ ఖడ్గమృగంతో బుజ్జి జింక దోస్తీ. కేవలం 13 కిలోల బరువున్న ఒక బుజ్జి జింక 1.7 టన్నుల భారీ ఖడ్గమృగంతో ఆటలాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. భీభత్సం, చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధం. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని నేపర్విల్లేలో వేగంగా వెళ్తున్న టెస్లా కారు నియంత్రణ కోల్పోయి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. డైరెక్టర్ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్ బూతులు. హీరో ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్. నిన్న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచి విపరీతంగా నెగిటివ్ గా టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఓ అభిమాని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నెల్లూరులో సినిమాకు ₹4.5 కోట్లు ఖర్చు పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేశారని, ఆ డబ్బులు ఎలా రికవరీ అవుతాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అసలు కమెడియన్ కంటే ఏనంగా నిజం నిజం భలే బాధపడ్డా. వాడు మారుతి ఒక మనిషినా కొచ్చేవాడు. ఆ సినిమా చూడు మిత్రమా, ఈరోజే లాస్ట్. అసలు అంత పెద్ద హీరో, మెగాస్టార్ తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ రేంజ్ ఉన్న హీరో, ఇదే సినిమా తీసేది కూడా లంచా కొడుకు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక గొరిల్లా సినిమా తీసి అసలు హీరోనే కనపట్టాల. ఎందుకు చూపిస్తున్నాడో తెలియదు. హీరో కమెడియనా, హీరోజం లేదు, సెంటిమెంట్ లేదు, యాక్షన్ లేదు. ఒక పిచ్చి కథ. ఆ టీవీ సీరియల్ కంటే ఇంత ఘోరమైన సినిమా. నిజం చెప్తున్నా, ఇది నా మనసులోని బాధ. ఫుల్ తాగిన ఎస్టు నెల్లూరులో చూసి నాకు విసుగు పుట్టిపోయింది. ఎందుకంటే హీరో తప్పేంలే, హీరో అసలు వీడికి ఎట్ట డైరెక్షన్ ఇచ్చాడో, అసలు వీడు సినిమా ఏం తీసాడో కూడా ఎవడికి తెలియదు. ఒకే రోజు సినిమా మిత్రమా. మా డిస్ట్రిబ్యూటరే కదా, మా డిస్ట్రిబ్యూటర్ నాడు చెప్తాం, ఈ లంచా కొడుకు 4.5 కోటికి అమ్మాడు నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్. మీరు వచ్చే ప్రేక్షకులు నేను చెప్పేది అబద్ధమైంది. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్. ఈమె అసలు తల్లేనా? ఫోన్ మాట్లాడుతూ ఓ తల్లి తన చిన్న కుమారుని కాలుతో తన్నిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దారుణ దృశ్యాలను చూసిన నెటిజన్లు అసలు ఆమె తల్లేనా, పిల్లల పట్ల ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు సి మిత్ర. భారతదేశంలో తొలిసారిగా సైబర్ నేర బాధితుల కోసం సి మిత్ర పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని సిపి సజ్జనార్ తెలిపారు. దీని ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్లైన్లో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో ప్రజాప్రభుత్వంలో ఏర్పాటైన స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే 1000 మంది యువతకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసింది. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వారిని సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో త్వరలోనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
వరద కాల్వకు ఎదురెక్కుతున్న కాళేశ్వరం గంగ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ గోదావరి జలాలు ఎదురెక్కుతూ శ్రీరామ్ సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వపై ఉన్న రాంపూర్ పంప్ హౌస్ వైపు పరుగులెడుతున్న కాళేశ్వర జలాలు. ఒకనాడు వరదకు మాత్రమే పరిమితమైన ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వను తన దూరదృష్టితో బహుళ ప్రయోజనాల కల్పతరుగా తీర్చిదిద్దిన అపర భగీరథుడు కేసీఆర్. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి, కేతేపల్లి వద్ద, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో టోల్ గేట్ దాటడానికి సుమారు 2 గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫక్కీలో ఇసుక మాఫియా పంజా. తహసీల్దార్ను చంపేందుకు కుట్ర. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను తహసీల్దార్ తన బృందంతో వెంబడించగా సినిమా ఫక్కీలో డ్రైవర్ ట్రాక్టర్ను వేగంగా పోనిస్తూ లోడులోని ఇసుకను రోడ్డుపై కుమ్మరించాడు. మధ్యప్రదేశ్లోని షాడోల్లో ఘటన. ఇరవై 24 గంటల్లో 23 ప్రసవాలు. అచ్చంపేట ప్రాంతానికి చెందిన డాక్టర్ అమ్రీన్ షరీఫ్ అద్భుత పనితీరు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 8వ తారీఖు ఒకే రోజున రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయి. అచ్చంపేట ప్రాంతానికి చెందిన నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమ్రీన్ షరీఫ్ నేతృత్వంలో కేవలం 24 గంటల వ్యవధిలో మొత్తం 23 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నిర్ణీత సమయంలో ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు డాక్టర్ అమ్రీన్ షరీఫ్ తన బృందంతో కలిసి నిరంతరాయంగా చికిత్స అందించారు. ఇందులో 12 సాధారణ ప్రసవాలు మరియు 11 సిజేరియన్ సి-సెక్షన్ ఆపరేషన్లు ఉన్నాయి. ఈ చికిత్సా ప్రక్రియలో ఎస్ఆర్ డాక్టర్ శృతి మరియు డాక్టర్ సనా కూడా పాల్పంచుకున్నారు. చికిత్స అనంతరం డాక్టర్ అమ్రీన్ షరీఫ్ మాట్లాడుతూ ఈ 24 గంటల్లో జన్మించిన 23 మంది చిన్నారులు మరియు వారి తల్లులు అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు. ఒకే రోజులో ఇన్ని ప్రసవాలు జరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తతో చికిత్స పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సొంత ప్రాంతానికి చెందిన వైద్యురాలు ఈ స్థాయిలో బాధ్యతాయుతంగా సేవలు అందించడం విశేషణం. తల్లి బిడ్డలు క్షేమం. డాక్టర్ అమ్రీన్ వెల్లడి. అన్ని ప్రసవాల అనంతరం డాక్టర్ అమ్రీన్ షరీఫ్ స్వయంగా చిన్నారుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 8వ తారీఖు నాడు మా వద్దకు వచ్చిన గర్భిణులకు సరైన సమయంలో చికిత్స అందించాం. 24 గంటల వ్యవధిలో జన్మించిన 23 మంది చిన్నారులు మరియు వారి తల్లులు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా తగిన జాగ్రత్తతో ఈ ప్రసవాలన్నీ పూర్తి చేశాం అని ఆమె వివరించారు.